రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు సీఎం కేసీఆర్. రైతులు, ప్రజల కోసం విద్యుత్ ఉద్యోగులు నిత్యం పనిచేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులు సమస్యలు ఉంటే ప్రభుత్వంతో చర్చించుకోవాలే తప్ప సమ్మె చేస్తాననటం సరికాదని అన్నారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజ్ విధి విధానాల్ని మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. విద్యుత్ శాఖపై క్యాంప్ ఆఫీసులో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. నాణ్యమైన కరెంటు సరఫరాలో రాష్ట్రాన్ని ముందుంచిన ఘనత విద్యుత్ ఉద్యోగులేదేనని సీఎం స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు అధికారులు, విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న సింగరేణి, విద్యుత్ ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు సేవలందించే విద్యుత్ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగులకు సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని, సమ్మెలు చేయడం సరికాదని అన్నారు. గత పాలకులు విద్యుత్ శాఖను నిర్లక్ష్యం చేశారని సీఎం విమర్శించారు. కరెంటు అడిగిన రైతులను కాల్చి చంపిన గత చరిత్ర నుంచి తెలంగాణలో కరెంటు పోని పరిస్థితికి వచ్చామని వివరించారు. ఉద్యోగుల సమస్యలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. సమ్మెలతో సమస్యలను పరిష్కరించుకునే సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నామని సీఎం చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో విద్యుత్ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగులకు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫిట్మెంట్ పెంచామని గుర్తు చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులరైజ్ విధి విధానాల రూపకల్పనలో ఉద్యోగ సంఘాల నేతలు సహకరించాలని సూచించారు. మార్చి నెలాఖరులోగా విధి విధానాల రూపకల్పన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖలో ఉన్న కఠినమైన నిబంధనలను సరళతరం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఉద్యోగులపై పని ఒత్తిడి లేకుండా చూడాలన్నారు. అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం స్పష్టం చేశారు.